మీరు ఎప్పుడైనా మాట్లాడారమ్మా వారితో కానీ హాస్పిటల్లో కానీ సిద్ధార్థతో మాట్లాడడం జరిగిన రీజనింగ్ ఏదన్నా అంటే ఏం జరిగింది అని మీరు ఏమైనా అడగడం జరిగిందా హాస్పిటల్లో? అమ్మ ఏమి జరిగిందన్నా ఏమి జరగలేదన్నా వాడితో మాట్లాడితే నా బిడ్డ వస్తుందా? రాదు. ఇంకా ఆ రాక్షసుడితో నేను ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఐ హేట్. నాకు అవసరం లేదు. అసలు నాకు ముఖం చూడడమే ఇష్టం లేదు, ఇంకా మాట్లాడడం ఏంటమ్మా? అంత మంచి బిడ్డను చంపేసిన వాటితో ఏం మాట్లాడతాం? అసలు చూస్తారా ఈ తల్లిదండ్రులను? ముఖం చూస్తారా? నేను అదే పరిస్థితిలో ఉన్నా. ఐ హేట్ దట్ పర్సన్. కర్మను అనుభవించాలా? నరకం అనుభవించి నేను ఏం చేస్తే ఈ శిక్ష అనుభవిస్తున్నా? ఒక ఆడపిల్లని నాశనం చేసిన, అందుకే నాకు ఈ భవిష్యత్తు వచ్చిందని చెప్పి నరకం అనుభవించాలా? అత్యున్నత న్యాయస్థానం నుంచి మనకి తుది తీర్పు వెలువడింది. మరి నెక్స్ట్ మీరు చట్టరీత్యా ఏదన్నా ముందుకు ఫార్వర్డ్ ఏదన్నా చేస్తారా, లేదంటే పోరాటాన్ని ముగింపు పలుకుతారా? పోరాటాన్ని నేను అడ్వకేట్ తోటి ఏం మాట్లాడలేదమ్మా. మార్నింగ్ జస్ట్ కొన్ని అవుట్లైన్ చెప్పాడు, ఇలా వచ్చిందని. ఇంకా నేను ఫుల్ కూర్చొని నేను అక్కడికి వెళ్ళడమా, అడ్వకేట్ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి పిలిపించుకోవడమా, ఏదో చేసి ఒకసారి కూర్చుంటే కానీ ఒక 1 hour కూర్చొని డిస్కస్ చేస్తే కానీ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు ఈ విత్ ఇన్ 4 weeks అన్నారు, వాళ్ళు ఏం చేస్తారు ఓకే అనేది తెలుసుకున్న తర్వాత మా అడ్వకేట్తో డిస్కస్ చేసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వస్తాను.